హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తిక్ వాళ్ళ ఇంటికి శ్రీధర్ కావేరిని తీసుకొని వస్తాడు. ఇంకా శ్రీధర్, మీరేమో ఇక్కడ ఇలా మిర్చి బజ్జీ గురించి పునుగుల గురించి ఒక్కొక్క రూపాయి ఎలా లెక్క పెట్టుకోవాలి, ఎలా కూడబెట్టుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉండండి. అక్కడేమో కోట్లు కోట్లు చేజారిపోతూ ఉంటే అని అంటూ ఉండగా ఇంకా దీప, కార్తీక్, కాంచన, అనసూయ అందరూ కావేరిని లోపలికి పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇంకా అలా కావేరికి వాళ్ళందరూ మర్యాదలు చేస్తూ ఉంటే శ్రీధర్ చాలా జల్సీగా ఫీల్ అయిపోయి, ఇక్కడ నేను ఒకరిని ఉన్నాను అని మీలో ఎవరికి నేను కనిపించడం లేదా? మర్యాదలు అన్నీ మీ చిన్నమ్మకేనా, నాకు లేవా అని అడుగుతూ ఉంటాడు. అనసూయ ఏమో, రండమ్మా, మీకు కాఫీ కావాలా, టీ కావాలా అని కాంచనాని అడుగుతూ ఉంటే, హలో చీపిరి కట్ట అనసూయ గారు, చేసిన మర్యాదలు చాలే కానీ ఇంకా మీరు బూజులు దులుపుకోండి అంటాడు. ఏం బాబు, బూజులు దులిపేయమంటారా అని అనసూయ కార్తీక్ని అడుగుతుంది. ఇవి గాలికి ఎగిరిపోయే బూజులండి, మీరేమి దులపవలసిన అవసరం లేదు అంటాడు. అందుకే కదరా మీ జీవితాలు ఇలా తగలబడ్డాయి అంటాడు శ్రీధర్. ఇలాంటి తండ్రి ఎవరికి ఉన్నా వాళ్ళ జీవితాలు ఇలాగే తగలబడతాయి అని కార్తీక్ ఎదురు సమాధానం చెబుతూ ఉంటే, కార్తీక్, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా నిలబెట్టి మాట్లాడడం పద్ధతి కాదు, ముందు కుర్చీ వేయండి అంటుంది కాంచన. ఇంకా దీప వెళ్ళి కుర్చీ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. శ్రీధర్ ఏమో కుర్చీలో కూర్చోకుండా దీప వైపు అలా చూస్తూ ఉంటే, మీరు కుర్చీ వేసినా ఆయన ఏమీ కూర్చోలేరులే అక్క అంటుంది కావేరి. ఏ, నాకేమైనా ములశంకాలు ఉన్నాయా అంటాడు. ఇంకా దీప ఏమో, ముందు మీరు కూర్చోండి మాట్లాడుకుందాము అంటుంది. ఎందుకు, నాకు మర్యాదలు చేసి కూర్చోబెట్టి నాతో ఉల్లిపాయలు కట్ చేయించుకుని ఇల్లంతా శుభ్రం చేయించుకుంటారా అని శ్రీధర్ అంటూ ఉంటే, ఎలాంటి మనుషులకి ఎలాంటి మర్యాదలు చేయాలో మాకు బాగా తెలుసులేండి, ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ముందు అది చెప్పండి అని అడుగుతాడు కార్తీక్. మీకు జరగబోయే అన్యాయాన్ని ముందుగా ఆపడానికి మీ ఇంటికి వచ్చాను అంటే, అన్యాయాల గురించి మీరు మాట్లాడుతున్నారా బాబుగారు అని శ్రీధర్ని అనసూయ అడుగుతుంది. ఇంట్లో అవసరమైన వాళ్ళు తప్ప అనవసరమైన వాళ్ళందరూ మాట్లాడతారు అని శ్రీధర్ అంటే, అనసూయ నాకు అక్క అవుతుంది, మీరు తనని ఏమైనా అంటే నేను ఊరుకోను అంటుంది కాంచన. అవును, అనసూయ నీకు అక్క, కాంచన నీకు చెల్లి, మీ అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఎంచక్కగా చెమ్మచక్కలాడుకోండి, నాకెలాంటి అభ్యంతరం లేదు. ముందు నేను చెప్పేది వినండి. మీ తాత శివనారాయణ గారు తన యావదాస్తి మొత్తం వీలునామా రాయించారంట. ఎవరెవరికి ఎంత రాశారు అనేది రేపు తెలుస్తుంది. రేపు రాసింది తెలుసుకొని గుండెలు బాదుకొని ఏడిచే కంటే ఇప్పుడే వెళ్ళి తనని నిలదీస్తే అందరికీ సమానమైన వాటాలు వస్తాయి ఆస్తిలో అంటాడు శ్రీధర్. ఎవరికి అని అడుగుతాడు కార్తిక్. మనకేరా, ఇంకెవరికి అంటే, మేము మిమ్మల్ని మా వాళ్ళని మేము అనుకోవడం లేదు అంటాడు కార్తిక్. ఇంతకీ ఈ విషయం మీతో ఎవరు చెప్పారు అని అడుగుతుంది కాంచన. ఈ విషయం నాతో ఎవరు చెప్తే ఏమిటంట, అసలే మీ నాన్నకి మీ మీద పీకల దాకా కోపం ఉంది. ఇలాంటి సమయంలో ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అంటే మీకు నష్టం జరుగుతుంది. అలా నష్టం జరగకూడదు. మీ ఆస్తిలో మీ వాటాలు మీకు రావాలి అంటే మీరు కూడా నాతో పాటు రండి, ఆ ఇంటికి వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని నిలదీద్దాం అంటాడు శ్రీధర్. అసలు మీకు సంబంధం ఏమిటి మా నాన్న ఆస్తికి అని అడుగుతుంది కాంచన. నాకు సంబంధం ఎందుకు ఉండదు, నేను ఎంత కాదనుకున్నా నీ భర్తని, మీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను బాధపడనా అంటాడు శ్రీధర్. అన్యాయాల గురించి బాధల గురించి మీరు మాట్లాడకండి, మీ వల్ల అన్యాయం జరిగి బాధపడుతుంది మేమే అంటే, నన్ను వద్దనుకుంది మీరే కదరా అంటాడు శ్రీధర్. ఇంకా కాంచన ఏమో, ఎందుకండి అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా, అక్కడ కోట్ల ఆస్తి పోతుంది అంటాడు శ్రీధర్. మేము వాళ్ళ ఆస్తి వద్దు అని వాళ్ళని వదులుకొనే కదా ఇక్కడికి వచ్చేసాము అంటుంది కాంచన. ఇంకా శ్రీధర్, మీరు ఆస్తిని అయితే వద్దనుకున్నారు కానీ వాళ్ళ వారసత్వాన్ని అయితే వద్దని అనుకోలేదు కదా,
మరి మీ అన్నయ్యతో పాటు సమానంగా నీకు కూడా ఆస్తిని మీ నాన్న ఇవ్వాలి కదా అని శ్రీధర్ అంటే, నాకు మా నాన్న ఆస్తి ఏమీ ఇవ్వను అని మీకేమైనా చెప్పాడా అని అడుగుతుంది కాంచన. ఇస్తాను అని నీకేమైనా మాట ఇచ్చాడా మీ నాన్న అని అడిగితే, ఇచ్చినా మాకు వద్దనుకొనే మేము వచ్చేసాం అంటుంది. ఇదిగో ఈ తలపొగరుతోనే అంతా పోగొట్టుకున్నారు అంటాడు శ్రీధర్. ఇది తలపొగరు కాదు నాన్న, మాకు నా మీద ఉన్న ఆత్మవిశ్వాసం అని కార్తీక్ అంటే, చేతకాని వాళ్ళు ఇదిగో ఇలాంటి సమాధానాలే చెబుతారు అని శ్రీధర్ అంటాడు. కార్తీక్ బాబు మాటలు చెప్పే మనిషి కాదు, చేతలు చేసి చూపించే మనిషి. అటు ఇటు లేట్ అయితే అవ్వచ్చు, కానీ ఇచ్చిన మాట అయితే తప్పరు. అన్నింటికీ ఒక సమాధానం ఉంటుంది అని దీప అంటూ ఉంటే, నువ్వు చాలా పద్ధతిగా నాకే వార్నింగ్ ఇస్తున్నావు అని అంటాడు శ్రీధర్. నన్ను ఏదైనా అంటే నేను కాదు, నా భార్య కూడా ఊరుకోదు అంటాడు కార్తిక్. కానీ నా భార్యలు మాత్రం నన్ను ఎవరైనా ఏదైనా అంటూ ఉంటే అసలు ఏమీ పట్టించుకోకుండా ఉంటారు. చూడు ఇదేమి కర్మో ఏంటో, ఇలాంటి కర్మ నాకే ఎందుకు వచ్చిందో అని శ్రీధర్ తల బాదుకుంటూ ఉంటాడు. అదే మీ కర్మ అని కాంచన అంటూ ఉంటే, ఇంకా శ్రీధర్ ఆస్తిలో భాగం గనక అడగకుండా ఉంటే అది మాత్రం నిజంగా మీ కర్మే అవుతుంది అంటాడు. మా నాన్న ఎవరి మీద పేరు మీద ఆస్తి రాస్తాడు అనేది అది తన సొంత విషయం, అది తన ఇష్టం అంటుంది కాంచన. అంటే ఆస్తి మీ పేరు మీద రాయకపోయినా మీకేమీ పర్వాలేదా అని శ్రీధర్ అడిగితే, ఆస్తి కన్నా ఆత్మ అభిమానమే ఎక్కువ అని తన కన్న తండ్రి ముందు తల వంచడం ఇష్టం లేక నా కోసం మా అమ్మ అన్నీ వదులుకొని వచ్చేసింది. ఈరోజు మీరేదో చెప్పారని మా అమ్మ వాళ్ళ నాన్నని అడగడం కోసం వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? ఇంకా ఇది చెప్పడం కోసమేనా మీరు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంకా మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అంటాడు కార్తిక్. ఇంకా మిమ్మల్ని ఈ జన్మకి ఎవ్వరూ బాగు చేయలేరురా. అసలు రేపు వీలునామాలో ఏమి ఉందో తెలిసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. అంటే వీలునామాలో ఏమి రాసి ఉన్నా మాకేమీ పర్వాలేదు అంటుంది కాంచన. అసలు అన్యాయం జరుగుతుంది నీ కొడుకుకే కాంచన అని శ్రీధర్ అంటే, నా కొడుకు చాలా సమర్థుడు, వాడికి కావాల్సింది వాడు కష్టపడి వాడుగా వాడు సంపాదించుకోగలడు అంటుంది. ఉన్నది పోతుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించండిరా బాబు అంటే, పోతే పోయింది అనుకుంటున్నారు వీళ్ళు అసలు ఎలాంటి మనుషులో ఏమిటో. అయినా ఆఖరిసారిగా మీకు చెప్తున్నాను, నేను చెప్పింది మీరు వింటే మీ ఆస్తి మీకు వచ్చేసినట్లే. ఆ ఆస్తి వచ్చేటట్లు నేను చేస్తా అంటే, నేను ఆఖరిసారిగా చెప్తున్నాను మీరు ఇక్కడి నుంచి వెళ్తే మంచిది అంటాడు కార్తిక్. వెళ్ళకపోతే ఏం చేస్తావురా అంటాడు శ్రీధర్. ఇంకా కార్తిక్ అనసూయని పిలిచి, కొంచెం ఆ బూజుకర్ర నా చేతికి ఇస్తే నేను ఈ బూజుని దులిపేస్తానండి. ఎందుకు అంటే ఈ బూజు గాలికి ఎగిరిపోయే బూజు కాదు అంటాడు. నన్ను దులిపేయమంటారా బాబుగారు అని అడుగుతుంది అనసూయ. దులిపే ఇలా ఇంటిల్లపది అందరూ కూడా ఒకేలాగా తయారయ్యారు చూడండి. మీరు ఇప్పటికైనా నా మాట వినకపోతే చివరికి మీకు మిగిలేది ఈ బూజు మాత్రమే. ఇంకా అప్పుడు చేసేది ఏమీ లేక అందరూ కలిసి ఒక్కొక్క కర్ర పట్టుకొని బూజులు దులుపుకుంటూ ఉండడమే అని శ్రీధర్ అంటే, ఇంకా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటుంది కాంచన. వెళ్ళక మేము ఇక్కడ ఏమి చేస్తాము? ఇక్కడ మీరేమైనా మాకు భోజనాలు వడ్డిస్తారా? మేమేమి భోజనాల కోసం రాలేదు. ఏంటి ఇంకా ఇక్కడే ఉండి ఏం చూస్తున్నావు? సినిమా అయిపోయింది, వెళ్ళిపోదాం పదా అంటాడు శ్రీధర్. మేము వెళ్ళమంది మిమ్మల్ని, మా చిన్నమ్మని కాదు అంటాడు కార్తిక్. ఇంకా నాకు మిగిలింది ఇది కూడా వెళ్ళిపోతే మరొకటి నాకు లేదు అనుకుంటే వెళ్ళిపోతాడు శ్రీధర్. ఇంకా కార్తిక్ కావేరిని, ఇంతకీ విషయం మీకు ఎలా తెలిసింది చిన్నమ్మ అని అడుగుతాడు. పారిజాతం గారు వచ్చి అక్కడ విషయం అంతా చెప్పింది అని చెప్తుంది కావేరి. ఇంకా కాంచన కార్తీక్లు పిలిచి, కార్తీక్ నువ్వేమంటావురా అంటే, అమ్మా నీ మాటే నా మాట, అది వాళ్ళ ఆస్తి, అది వాళ్ళు ఎవరికైనా రాసిచ్చుకొని మనకేంటి అంటాడు. పిన్ని ఇక్కడికి కూడా వస్తుందేమోరా అంటుంది కాంచన. పారిజాతం చాలా తెలివైంది, ఇలాంటి విషయాల కోసం మన దగ్గరికి రాదులే అంటాడు కార్తిక్. ఇంకా అనసూయ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఎంత కాదు అనుకున్నా శివనారాయణ గారికి కార్తీక్ బాబు సొంత మనవడు.
కార్తీక్ బాబుకి కూడా ఆస్తి రాయకుండా ఉంటారా? ఖచ్చితంగా రాస్తారులే అనుకుంటుంది. ఇంకా శ్రీధర్ కాంచనాతో, మీరు ఆస్తి గురించి ఆలోచించారు అంటే నేను వెళ్ళి కార్తీక్తో చెప్పేస్తాను అంటుంది. ఏం చెప్తావు? గాడ్ ద గుడ్డు అని మనసులో అనుకుంటూ ఉంటే శ్రీధర్, గాడ్ ద గుడ్డు చెప్తాను, ఇంకేమైనా చెప్తానా చూస్తారుగా అని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంకా శ్రీధర్ గుండెలు బాదుకుంటూ, వామ్మో నువ్వేదో మాయో మంత్రమో చేశావే, లేకపోతే నేను మనసులో అనుకునే మాటలన్నీ నీకెలా తెలిసిపోతున్నాయి? సినిమాల్లో చూపించినట్లు నువ్వేమైనా నా బాడీలో చిప్ ఏమైనా పెట్టలేదు కదా అని తన బాడీ అంతా తడిమి చూసుకుంటూ ఉంటాడు. మీ మనసులో మాటల్ని తెలుసుకోవడం కోసం మీ బాడీలో ఏమీ చిప్పు పెట్టవలసిన అవసరం లేదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. మీరు ఆస్తి గురించి ఏమైనా ఆలోచించారే అనుకోండి, నేను ఆ విషయం వెంటనే వెళ్ళి కార్తీక్తో చెప్పేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావేరి. అమ్మో, మా ఇంట్లోనే మనకి శత్రువులు ఉన్నారు, అయినా ఏమీ పర్వాలేదు. మొదటి పెళ్ళానికి తెలియకుండా రెండో పెళ్ళాన్ని 25 ఏళ్ళు మెయింటైన్ చేసిన వాడిని ఈ విషయాన్ని మెయింటైన్ చేయలేనా? ముందు ఆ శివనారాయణ వీలునమ్మా ఎవరెవరికి ఎంత రాశాడో తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అయినా రేపటి వరకు నాకు ఈ టెన్షను తప్పదు. ఇప్పుడు నేను వెళ్ళి 2 పెగ్గులు మందు వేసి పడుకోవాల్సిందే. నా వాటా అయితే అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటూ జై శివనారాయణ అనుకుంటూ ఉంటాడు శ్రీధర్. ఇంకా రెస్టారెంట్లో సత్యరాజ్ కార్తీక్ దీపలతో, నేను ఢిల్లీలో ఉన్న మన రెస్టారెంట్ గురించి రోజూ వింటూనే ఉన్నానమ్మా. తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు మన రెస్టారెంట్ ఫుడ్ చాలా బాగుంది అని చెప్తూ ఉంటే అది విని నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఇంకా కార్తీక్, నేను మీకు ముందే చెప్పాను కదా సార్, మీ రెస్టారెంట్ని నేను చాలా తక్కువ టైంలోనే మీ రెస్టారెంట్కి మంచి పేరుని తీసుకువస్తాను అని చెప్పాను కదా సార్ అంటాడు. నేను మీకు 3 నెలల టైం ఇచ్చాను, కానీ మీరు మొదటి వారంలోనే మంచి ప్రాఫిట్ చూపించారు. నేను ఈ విషయంలో మీ ఇద్దరిని చాలా మెచ్చుకుంటున్నాను. ఇంకా వంటల విషయానికి వస్తే వంటలన్నీ చాలా బాగున్నాయమ్మా. అసలు 0 పాయింట్లో ఉన్న రెస్టారెంట్ని 4.5 ఆ రేంజ్కి తీసుకొచ్చారు. కస్టమర్లు చాలా సంతోషపడుతూ ఉన్నారు. అలాగే మీ దగ్గర పని చేయడానికి ఈ రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. అసలు నేను ఇక్కడికి వచ్చింది మీరు ఏ రెస్టారెంట్లో ఏం చేస్తున్నారో చూడడానికి కాదమ్మా. మన రెస్టారెంట్లో ఉండే వంటలు అందరూ తిని చాలా బాగున్నాయి అని మెచ్చుకుంటూ చెప్పుకుంటూ ఉన్నారు. నేను కూడా అవి ఎలా ఉన్నాయో తిని చూద్దామని ఇక్కడికి వచ్చాను అని సత్యరాజ్ కార్తీక్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దీప కార్తీక్ బాబు అని పిలిచి ఏదో సైగ చేస్తూ ఉంటే, ఏమ్మా మీరేదైనా నాతో మాట్లాడాలా అని అనుకుంటున్నారా అని అడుగుతాడు సత్యరాజ్. అదే సార్, సత్యరాజ్ రెస్టారెంట్ అంటే మార్కెట్లో ఒక రేటు ఉంది, అది మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాము అని కార్తీక్ అంటే, మీరు నాతో చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేసేయండి. కస్టమర్లు ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సిటీలో ఉండే టాప్ 5 రెస్టారెంట్లో మన రెస్టారెంట్ పేరు కూడా వినిపించాలి. అది చాలు నాకు అంటాడు సత్యరాజ్. దానికోసమే మేము కూడా ఏదైనా చేయాలి అని అనుకుంటున్నాము అంటుంది దీప. ఈ రెస్టారెంట్కి కర్త కర్మ క్రియ అన్నీ ఇక నుంచి మీరే. ఇంతకీ నువ్వు ఏమి చదువుకున్నావు అని దీపని అడుగుతాడు. చదువు అంటే నేనేమి పెద్దగా చదువుకోలేదు, 5వ తరగతి వరకే చదివి మానేశాను అని చెప్పింది దీప. చదివింది 5వ క్లాస్ వరకే, కానీ లెక్కలు బాగా వచ్చు. ఇంకా వంటలో అయితే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయలేదు, కానీ వంటలు మాత్రం బాగా నేర్చుకుంది అని దీప గురించి చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇంకా సత్యరాజ్ దీపని, నీ వంటలు అన్నీ ఎక్కడ నేర్చుకున్నావమ్మా అని అడిగితే, ఈ వంటలు అన్నీ నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. ఆయన పెళ్ళిళ్ళలో వంటలు చేస్తూ ఉండేవారు. మాకు ఊరిలో టిఫిన్ సెంటర్ కూడా ఉండేది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ టిఫిన్ సెంటర్ని నేనే నడిపేదానిని అని దీప చెప్పగానే ఇంకా సత్యరాజ్ దీపని మెచ్చుకుంటూ, కూతురు అంటే అసలు నీలాగా ఉండాలమ్మా. అసలు విచిత్రం ఏమిటో చూసావా, చిన్నప్పటి నుంచి వంటలు వండటం నేర్చుకున్న నీకు కార్తీక్ లాంటి మంచి వ్యక్తి భర్తగా దొరికాడు. అసలు మీ ఇద్దరిని చూడముచ్చటైన జంట అమ్మా. వంటల్లో ఉప్పు కారం లేకపోతే ఆ వంటలో రుచి ఉండవు.
కానీ ఆ రెండు అసలు వంటల్లో కనిపించవు, ఒకటిగా కలిసిపోయి ఉంటాయి. మీరు కూడా ఆ వంటలలాగా బాగా కలిసిపోయి ఒకటిగా జీవితం గడపాలి అని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఈ రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. నాకు నిజాయితీ అనేది మీ రూపంలో కావలసినంత దొరికింది. ఇంకా నాకేమీ కావాలి? ఆఖరిగా ఒకే ఒక మాట చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యరాజు. ఇంకా దీప, కార్తీక్ బాబు మిమ్మల్ని నేను ఒకటి అడగాలి, మీరేమీ అనుకోవద్దు అంటే. నువ్వు నన్ను ఏదైనా అడగవచ్చు దీప, ఎందుకు అంటే నువ్వు నా ప్రాణదాతవి కదా అంటాడు. ఇంకా దీప, ఈ మధ్య మీరు నన్ను భలే ఆట పట్టిస్తూ ఉన్నారు, పెద్ద ప్రాణదాత చిన్న ప్రాణదాత అంటూ. మీ దగ్గర ఫోటో ఉంది అంటారు, కానీ నాకు మాత్రం చూపించరు అంటుంది. నిన్న నువ్వు ఫోటో కోసం నా జోబులు వెతికావు కదా అని కార్తీక్ అడిగితే, నేను వెతికింది ఫోటో కోసం ఏమీ కాదు, మీ బట్టలు ఉతుకుదాము అని, వాటిలో ఏమైనా కాగితాలు ఉంటాయేమో అని వెతికాను అని దీప చెప్పగానే, నా చెవులో ఏమైనా నీకు పువ్వు కనిపిస్తుందా? నువ్వెందుకు దొంగచాటుగా చూద్దాము అని అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే, దీప తప్పించుకోవాలి అని, నాకు కిచెన్లో పని ఉంది నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతూ ఉంటే దీపని ఆపి, దీప, నువ్వు చిన్నప్పుడు ఎవరైనా నీళ్ళల్లో పడిపోతూ ఉంటే వాళ్ళని కాపాడావా అని అడిగితే, నాకు ఈత రాదు అని మీతో ముందే చెప్పాను కదా అంటుంది. అయితే మొత్తానికి నీకు ఈత రాదు అని అంటావు, అయితే నేర్చుకుంటావా అని కార్తీక్ అడిగితే, నాకు ఈత నేర్పడానికి మీకు కూడా ఈత రాదు కదా అని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇద్దరు రాని వాళ్ళు కలిసి నేర్చుకుంటే వస్తుందంట దీప, కోనేట్లో ట్రై చేద్దామా మన ఇద్దరం కలిసి అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి దీప సిగ్గుపడుతూ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.